నమస్కార్ నేను మీ సితారని వెల్కమ్ బ్యాక్ టు థిస్ వీక్స్ న్యూ ఎపిసోడ్. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ దాంట్లోకి వెళ్ళక తప్పదు. ఏంటంటే రాజమండ్రి దగ్గర 5 మార్కెట్ ఇంట్లో ఉన్న స్టేషన్ ఎదుర్కొంటా, కానీ స్టేషన్ వెనకాల నేను ఎప్పుడు వెళ్ళలేదు పక్క రైల్వే కాలనీకి. ఫ్యూచర్లో నేను అదే రైల్వే కాలనీలో ఒక సినిమా చేస్తాను కెమెరామెన్ అయిన తర్వాతనే నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ సినిమా మీకు తెలుసు. నా జీవితంలో మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాల్లో లో బడ్జెట్లో 100 Days సినిమా, రాజేంద్ర ప్రసాద్ శోభన హీరోయిన్స్గా చేసిన ఇళయరాజా మ్యూజిక్, సీతారామ శాస్త్రి పాటలతో మంచి ఫ్యామిలీ సినిమా ఏప్రిల్లో 1 విడుదల. అర్థమైంది కదా మీకు దేని గురించి చెప్పాను. ఇంకో విషయం కూడా ఇంకొంచెం వెనక్కి ముందు కట్టి తిరిగితే, మా నాన్నగారు టీటీ అని చెప్పాను కదా, హెడ్ ఆయన సీనియర్ కొంచెం. ఆయన కింద సుమారుగా 8 మంది సబార్డినేట్స్ ఉంటారన్నమాట. వాళ్ళు కూడా టీటీలే, బట్ ఈయనే వాళ్ళకి డ్యూటీలు అన్నీ చేసేవాళ్ళు. సో ఆ 8 మందిలో ఒకప్పుడు తెలుగులో మంచి హీరోగల ఆజానుబాహుడు, 6 అడుగుల పైన ఉండేవాడు, అందగాడు. ఆయన చాలా గొప్ప గొప్ప సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా చేశారు. ఆయన ఎవరో కాదు, మన హీరో రంగనాథ్ గారు. మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్. నాకు అప్పుడే పరిచయం. తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను వెళ్ళి లేల్సి వస్తుంటే, ఓ చిన్నయ్య గారు అబ్బాయి వెరీ గుడ్ అని చెప్పి పలకరించేంత చేశారు. ఇదొక చక్కటి ఫ్లాష్ బ్యాక్. రాజమండ్రి నుంచి నాన్నగారికి 1 సంవత్సరం కానీ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. రైల్వేస్లో జరుగుతుంటుంది, నో అంటానికి ఉండదు. విజయవాడకి చేరాం. విజయవాడకి ట్రాన్స్ఫర్ చేశారు. సరే మొత్తం మూటాముళ్ళు కట్టుకొని విజయవాడకి వచ్చేసాం. కాకపోతే ఏంటంటే విజయవాడలో మా నేటివ్ ప్లేస్ లాంటిది. మా పెద్దమ్మ గారు, మా మేనమామలంతా మాచవరం అనే దగ్గర ఒక పర్టికులర్ స్ట్రీట్లో, జమీందార్ స్ట్రీట్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ముగ్గురు మేనమామలు, మాకు పెద్దమ్మ, వాళ్ళ తాలూకోళ్ళు, ఇంకా బాబాయ్లు, వాళ్ళందరూ. సో ఇల్లు వెతుక్కోవాల్సినంత ఇబ్బంది ఏమో కాలేదు. ఆ చుట్టుపక్కలే చూసేసాము. ఎక్కడ అంటే మాచవరం అని చాలా పాపులర్. అక్కడ మాచవరం ఆంజనేయ స్వామి గుడి చాలా పాపులర్ కూడా. చాలామంది సినిమా వాళ్ళు వచ్చి అక్కడ బాక్సులు పెట్టి పూజలు కూడా చేయిస్తారు. ఆ మాచవరం, ఆ ఎస్ఆర్ఆర్ కాలేజీ అవన్నీ ఒక చోట ఉన్నాయి. ఎస్ఆర్ఆర్ కాలేజీలో నన్ను చేర్పించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీకి ఆనుకున్న నెక్స్ట్ ఇమ్మీడియట్ స్ట్రీట్లోనే మాకు ఒక ఇల్లు దొరికింది. మా ఇంటి నుంచి ఒక 5 నిమిషాలు నడిస్తే చాలు మా కాలేజీ గేట్ వచ్చేది. ఎస్ఆర్ఆర్ అండ్ సిఆర్ గవర్నమెంట్ కాలేజీ. ఆ కాలేజీలో సీట్లు అతి కష్టం మీద సంపాదించారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. ఎందుకంటే సీట్లకి ఎంత లిమిటేషన్ అయితే ఉంటుంది. అప్పటికి 72 మంది అయిపోయారంట. ఇంకా పెరుగుతుంది. అప్పుడు ABCDEF అలా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు, అన్అఫీషియల్గా అఫీషియల్గా. నాకు పెద్దగా తెలియదు. చివరికి నాకు వచ్చిన నెంబర్ ఏంటంటే 72K. అలాగే చేరాను. MPC రాజమండ్రిలో ఫస్ట్ ఇయర్, సెకండ్, థర్డ్ ఇయర్స్ ఇక్కడ చేరాను. మా సిస్టర్ కూడా, నేను చెప్పాను కదా నేను 3 నుంచి 6కి వెళ్ళాను. మా సిస్టరు పెద్దదయ్య ఉండి కూడా, అక్కయ్య ఉండి కూడా నాకు జూనియర్ అయింది. తను CBZ, కస్తూరి తన పేరు. సో మా కాలేజీలో నా సర్కిల్ ఉంది, మా సిస్టర్ సర్కిల్, అబ్బాయిలు అమ్మాయిలు మేమంతా కలిసి సరదాగా బాగా ఉండేవాళ్ళం. అయితే నాకు మెయిన్గా ఇంతకుముందు అంతా సినిమాలు చూడడం, గుంటూరులో లీలామాలు అది ఇది అని చెప్పాను. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైన్ ఆర్ట్స్లోకి నేను ప్రవేశించాను. అది ఎలాగో చెప్తాను. కాలేజీలో జంజాల అప్పటికి కొంచెం పాపులారిటీ ఉన్నాడు. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, జంజాల మా క్లాస్మేట్ కాదు, మా సిస్టర్ క్లాస్మేట్. మా సిస్టర్ CBZ, జంజాల కామర్సు. జంజాలతో పాటు నోటెడ్ పర్సన్స్ ఎవరంటే మాధవ్ రమేష్, సింగర్, ఘంటసాల అంతా కరెక్ట్గానే పాడతాడు, అంత ఫేమస్ కూడా. తర్వాత మాధవ్ సురేష్, అతని తమ్ముడు, మీకు తెలుసు. మాధవ్ సురేష్ చాలా పెద్ద పెద్ద సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేశాడు. అది కాకుండా సుత్తి వీరభద్రం తర్వాత జంజాలతో సినిమా 4 స్తంభాలు ఆడిన తర్వాత అది వచ్చింది వీరభద్రం, మీకు తెలిసిన కమేడియన్. నెక్స్ట్
సుబ్బరాయ శర్మ మాకు సీనియర్, కొంచెం 2 సంవత్సరాలు పెద్దవాడు. టీవీల్లో అట్లా ఇట్లా మీరు చూసి ఉంటారు అతని ఇమేజెస్. ఇంకొక ఎవరంటే ఒక 2 సంవత్సరాలు చిన్నవాడు, జూనియర్ అనమాట. అతను ది గ్రేట్ ప్రొడ్యూసర్, ఈరోజు లీడింగ్ ప్రొడ్యూసర్, కాస్ట్లీయెస్ట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్, చలసాని అశ్విని దత్. అలాగే సాయినాథ్ అని, వాళ్ళ తమ్ముడు మధు అని, ఇలాగే మేము అందరం ఆ కాలేజీలో చేరాము. కాలేజీ దగ్గర ఒక తమాషా అయిన సర్కిల్ ఉండేది. అక్కడ ఏవో రకరకాల గొడవలు, ఏది మామూలుగా తెలుసు కదా, స్టూడెంట్ గొడవలు అవన్నీ, కొట్టుకోవడం, ఇవన్నీ ఎన్నో సరదాలన్నీ చూశాను. అయితే ఏంటంటే నేను అక్కడ అసోసియేషన్ అని, ఫెడరేషన్ అని, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడాలు, ఏ గొడవలు ఉన్నా నేను ఇద్దరికి మంచి ఫ్రెండ్ అయికి వచ్చినాను, ఇద్దరికి నేను కావాల్సిన వాడికి వచ్చినాను. ఎందుకంటే కాలేజీలో ఎప్పుడైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, నాటకాలు జరిగినప్పుడు, నాటకాలు వేసేవాళ్ళు నాటకాలు వేస్తారు, యాక్టింగ్ చేసేవాళ్ళు యాక్టింగ్ చేస్తారు, ఇంకా రకరకాల స్క్రిప్ట్లు అన్నీ జరుగుతాయి. బట్ అందరికీ కామన్గా ఒకే టెక్నీషియన్, దట్ ఈస్ ఎంవి రఘు. చిన్న తెరలాగే కాడి నుంచి, లైట్ ఆన్ అండ్ ఆఫ్ కాడి నుంచి, సెట్ డిజైన్ కాడి నుంచి, సెట్ ప్రాపర్టీస్ కాడి నుంచి, సౌండ్ ఎఫెక్ట్స్ కాడి నుంచి అన్నిటిని నేను తమాషగా ఇంట్రెస్ట్గా చేసేవాడిని. అందుకని ప్రతి నాటికి రచన, నా నటవర్గము, ఇంకా అది ఇంకేదైనా వాళ్ళు కామన్ పేరు ఈజ్ రంగాలంకరణ ఎంవి రఘు. ఎంవి రఘు కూడా కాదు, డిస్నీ. రంగాలంకరణ డిస్నీ అనేవాళ్ళు. ఆ డిస్నీ ఏంటని మీరు అడగండి. 1974లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన రఘు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర భక్త కన్నప్ప సినిమాకి అసిస్టెంట్గా చేరాడు. 76 చివరిలో నేను ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. నాకంటే అన్ని విధాల సీనియరు, వయసులో పెద్దవాడు అయిన రఘు చాలా చెప్తా ఉండేవాడు. అలాంటి రఘుతో బోల్డ్ అని అనుభవాలు నాకు. ఇద్దరం బస్సుల్లో వెళ్ళి మౌంట్ రోడ్లో ఉన్న ఆ థియేటర్లో ఆడే రకరకాల సినిమాలు చూసి తిరిగి బస్సులో వస్తా అక్కడ చర్చించుకునేవాళ్ళం. ఫ్యూచర్లో నేను కెమెరామన్ అయితే నువ్వే డైరెక్టర్ అయ్యా అని తను అనేవాడు. నేను డైరెక్టర్ని అయితే నువ్వే కెమెరామన్ అని నేనేనివ్వండి. కానీ అలా జరగల. నా ఫస్ట్ ఫిల్మ్కి హరి అనుభవాలు కెమెరామన్ అవడం జరిగింది. అది వేరే కథ. నాతోనే కాకుండా మా గురుగారు కె విశ్వనాథ్ గారితో, జంజర్ గారితో, విజయబాబు గారితో, ఇంకా చాలామంది డైరెక్టర్లతో పనిచేసిన రఘు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభనబాబు, కృష్ణ, చిరంజీవి లాంటి గొప్ప హీరోలతో చాలా మంచి సినిమాలకి కెమెరామన్గా ఎక్సలెంట్ విజువల్స్ అందించిన రఘుని కెమెరా మాంత్రికుడు అనేసి అనడం నేను విన్నాను. అంతేకాకుండా డైరెక్టర్గా మారి కళ్ళు లాంటి సెన్సేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ చేసిన మంచి టెక్నీషియన్ ఈ రఘు. టీచింగ్ అంటే ముఖ్యంగా రఘుకి చాలా ఇష్టం. కొన్ని ఏళ్ల నుంచి ఫ్యాకల్టీగా ఫిల్మ్ స్కూల్స్ పాఠాలు చెప్తూ 10 మంది శిష్యుల్ని ఇండస్ట్రీకి అందిస్తా వస్తున్నాడు రఘు. అతని శిష్యులు, సన్నిహితులు కోరిక మేరకి తన పూర్వ అనుభవాలు వీడియోస్ ద్వారా అందరికీ అందించాలనే సదుద్దేశంతో తొందరలో మన ముందుకు వస్తున్న రఘుకి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.